మన తెలుగు మీడియా సెలెక్టివ్ న్యూస్ ధోరణిలో ఉంటుంది తప్ప ప్రాక్టికల్గా ఉండదు. నిజాయితీ చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది అన్నటువంటి విషయం మరొకసారి నిరూపణ అయింది. మనం నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరూ గమనించుంటారు. మొన్న ఏదైతే సిదిరి అప్పలరాజు కుమారుడి ఇన్సిడెంట్కి సంబంధించి యాక్సిడెంట్ అనేది అనుకోకుండానే జరుగుతుంది. అప్పుడు అతను కనుక ఆ వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నించి ఉంటే తప్పుండేది కాదు. ఆ వ్యక్తిని వదిలేయటం ఒక ఎత్తు. తర్వాత చెప్పారు ఏదో వాళ్ళు 108 పిలిచాడు అతనే ఇయ్యది. కానీ అతన్ని తప్పించి వేరే అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాలన్నటువంటి ప్రయత్నం తప్పనినే మాట్లాడడం కానీ, యాక్సిడెంట్ చేయడం రైట్ అని కానీ, లేకపోతే ఆయన కేసు తారుమారు చేసే ప్రయత్నం చేయడం తప్పని కానీ చెప్పారు. అరెస్ట్ అనేటటువంటిది అలా కాకుండా వెంటనే అతను యాక్సిడెంట్ చేశాక స్టేషన్కి వచ్చి ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి ఉండేవాళ్ళు అన్నటువంటి పాయింట్ కూడా అప్పుడే మాట్లాడుకున్నాం మనం. ఇది మనం ప్రాక్టికల్గా ఉండేది. ఎవరిది తప్పైనా తప్పని అనుకుంటాం. ఇప్పుడు లింగమనేని కుమారుడు ఇతంది సేమ్ ఇష్యూనే జరిగింది. కాకపోతే అతను బండి మీద వెళ్తా జరిగితే బీభత్సమైనటువంటిది, అసలు మానవత్వం లేదు, మనుషులు కాదు, రాక్షసులు, సైకోలు, అరాచకవాదులు అంటూ కొన్ని వందలు వేలు లక్షల ట్వీట్లు వార్తలు గందరగోళం సృష్టించినటువంటి వాళ్ళు 16వ తారీఖు అనగా లింగమనేని కొడుకు యాక్సిడెంట్ చేస్తే 20వ తారీఖు దాకా వార్తే లేదు. ఎంతగా కవరప్ అయిపోయింది మీడియా. హైదరాబాద్ గొడ్డుపోయిందా? హైదరాబాద్లో ఎన్ని వందల వేల మీడియాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు కవర్ చేయలేదంటే ఏమనాలా? 20వ తారీఖు కూడా 1, 2 నెట్వర్క్లు, యూట్యూబ్ నెట్వర్క్ల వాళ్ళు ఆ వీడియోని ప్రొజెక్ట్ చేస్తే అతను కారు దిగేసి అవతలకు వెళ్ళడం, ఆ తర్వాత జనం అందరూ నిలదీస్తున్న తర్వాత మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అది కూడా ముందు కాకుండా సీట్లో కాకుండా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం, ఇవన్నీ మొత్తం ఇష్యూ అయిన తర్వాత అప్పుడు అదంతా దాంట్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేశాక అబ్బెబ్బే అదేమీ లేదు అంటూ 20వ తారీఖు వార్తల్లోకి వచ్చింది. 20 దాకా ఏమైపోయింది? 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే. అంటే దీన్ని బట్టి మీడియా ఎలా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో అన్నది కనబడుతుంది. రెండవది, ఇందులో కూడా వేరే అతన్ని ముందు ప్రవేశపెడితే అతను నేనే డ్రైవ్ చేశానని చెప్తే అతన్ని ఒక ఉన్నతాధికారి ప్రశ్నిస్తే అప్పుడు అతను తడబాడినటువంటి సందర్భంలో సరిగ్గా వెరిఫై చేస్తే అప్పుడు చెప్పబడింది అన్నది. కానీ అప్పుడు చివరికి అతన్ని తీసుకొచ్చి పెట్టారు, అప్పుడు చెక్ చేశారు అన్నటువంటి. అప్పటికి చేయాల్సిన ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. రైట్, మంచిదే, పోని అదైనా సరే. ఇన్సిడెంట్ అతను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, యాక్సిడెంట్. అంత గట్టిగా ఎగిరి అమ్మాయి పడింది అంటే ఇది అసలు ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్లో ఏమని మన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి వ్యవస్థ కదా హైదరాబాద్ది. ఏమైపోయింది అది? అంత పెద్దది, మీడియా అంతా గుడ్డుపోయిందా? అక్కడ ఏమీ తేలేకపోయిందా? చిటికేస్తే చాలు టయ్యమని పరుగులు పెట్టుకొచ్చేటటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా నోరు మూసేసుకున్నారు, ఒక ఎత్తు. రెండోది, దీన్ని నేషనల్ మీడియా దాకా తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ పట్టించుకోవాలి. కానీ ఆర్నాబ్ గోస్వామి ఎండగట్టి వదిలిపెట్టారు. ఆయన డిబేట్ పెట్టి దీని మీదన రిపబ్లిక్ టీవీలో పెడితే తెలుగుదేశం గెస్ట్ రామన్నారట, వద్దన్నారట. ఆ ముక్క ఓపెన్గా ఆయన చెప్పేశాడు లైవ్లోని. ఒక కాలర్ అడిగితే ఎందుకని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మీ దాని ప్రతిదానికి వస్తారు కదా, ఎందుకు రాలేదంటే నేను పిలిస్తే కూడా రామన్నారు వాళ్ళు అని చెప్పడంతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్ట్ నెంబర్ ఉంది నా దగ్గర, ఆయనకే మెసేజ్ చేశాను దీని మీద స్పందించమని, ఆయన స్పందించలేదని ఓపెన్గా చెప్పుకురావడం ఒక ఎత్తు అయితే, అసలు ఈ కేసులో అరెస్ట్ ఎందుకు చేయలేదు పోలీసులు, ఇలా అదేమంటే 5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేటటువంటి సందర్భంలో నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పి అందులో ఉందన్న లెక్క విప్పి చెప్పుకొచ్చారు. సంచలనం సృష్టించినటువంటి ఆ వీడియోని మనం వేస్తే తేడా కాబట్టి ఆడియో వినిపిస్తాను. The national media is trying to cover it up. The regional media is not talking about it. In Andhra Pradesh, Hyderabad to be precise, a 26-year-old woman is crushed to death. ఇందులో ఒక చిన్న తప్పు ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ కొడుకు. కానీ ఇన్సిడెంట్ జరిగింది తెలంగాణలో. హైదరాబాద్ అనేది ఇంకా ఆంధ్రాలోనే ఉన్నదనుకుంటున్నారు. హైదరాబాద్ అనేది తెలంగాణ అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఆయన కూడా కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. Hyderabad.
I want to start with a story that nobody's talking about. The national media is trying to cover it up. The regional media is not talking about it. In Andhra Pradesh, Hyderabad to be precise, a 26-year-old woman is crushed to death by a speeding Aston Martin luxury car worth crores in the heart of Hyderabad. Now, who is the person at the wheels? The person at the wheels is the son of a sitting Rajya Sabha member of parliament of the ruling Jana Sena party, that's Pawan Kalyan's party. And what does the system give him? The system gives him just a notice, station bail, zero arrest, zero custody, zero public statement from the father. Father doesn't say anything, zero reaction from political partners. Why? Because he's the son of a member of parliament and he's killed a 26-year-old who is not a politician, not a bureaucrat, not an industrialist. In this country, you see, members of parliament and their children should have the right to kill anyone they want in their super luxury cars. This is the fact. The victim's picture is there. Her name is Bharati Mukhi, 26-year-old sales woman from Odisha, sole breadwinner of her family. She was crossing the road in front of the Inorbit Mall when an Aston Martin with the registration ending 0666, allegedly driven at high speed in a rash and negligent manner by a 21-year-old Lingamani Sanjush, the 21-year-old son of Janasena Rajya Sabha MP Lingamani Ramesh, rammed into her. She had severe head injury, heavy bleeding. She was taken to the hospital in the same car, declared dead. The police have let him get away, and I'm saying here tonight this is wrong. The police booked him under section 1061 of the Bharatiya Nyaya Sanhita, which is death by negligence. This is a deliberate attempt. It is maximum punishment 5 years, which means it is bailable. This is where the police has broken the law. The law is clear. When a person drives a high performance vehicle at high speed on a busy public road in a manner that becomes a reasonable way to assume that such rash driving will cause death, then it is not a case of simple negligence. It is knowledge based culpable homicide under section 105 of the Bharatiya Nyaya Sanhita, which is non bailable. I appeal to the Chandrababu Naidu government not to do this, not ఇందులో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నారు. అది అక్కడ ఉన్నది రేవంత్ ప్రభుత్వం అతన్ని కాపాడింది. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది ఆయనకి. to let someone get away just because he is the rich son of a rich member of parliament of an ally party operated by Pawan Kalyan. Even under 1061, arrest was legally permissible. Under the BNNS section 35, if the investigation allowed it, there was no investigation, death has happened, the accused belongs to a powerful family, the risk of influence exists, evidence can be tampered. This has happened again and again. The investigation is incomplete, but yet regular routine station bail was given, even though somebody died. And in that, ladies and gentlemen, in this injustice, in this VVIP killing, in this luxury killing, in this case of a politician's son killing a common person and getting away with it, is the unfortunate reality in this country where in 2024 in the Pune Porsche case as well, a builder's minor son allegedly drunk killed two young IT engineers, got bail within hours, a 300-word essay, political help, and the driver was pressurized to take the blame. Evidence was tampered with. In this country, that happened, and the rich people were never punished. In 2024, in the Mumbai Worli BMW case, the son of a Shiv Sena functionary, a woman was dragged for 2 kilometers under the car. The accused fled. The arrest happened after 2 days, only under a considerable amount of public pressure. Repeatedly, these cases happened. We know the Vadodara hit and run case. We know exactly what happened when a Volkswagen driven at very high speed, under influence, rams into multiple people, and the CCTV shows the victim out there, obviously under intoxicants and drugs, saying, one more round, one more round, one more round of drugs he wanted at that point of time. We remember the Dwarka case. A 17-year-old unlicensed minor took a family Scorpio to film a social media reel, lost control, ramps a motorcycle, and then a 23-year-old who was hoping to study in the United Kingdom is killed under his wheels. We know the Kanpur Lamborghini case. How many cases will I have to tell you where a tobacco businessman's son claims I was not driving,
when the CCTV said otherwise. What have we created in this country? And this is one of the biggest failures of this government, of all the state governments and the central government. We have not been able to end VVIP killings in this country. We have not been able to create a culture where these big shots and these rich brats do think that they can get away with it. And this is what genuinely angers me. Not one statement from a political party today. BJP quiet on this. TDP quiet on this. Janasena quiet on this. Not one word finger on their lips. Would the BJP have spoken only if the accused was from another party, the Aam Aadmi Party or the Congress Party? Where is the conscience of the ruling party in Andhra Pradesh, the ruling coalition of which the BJP is a member? You cannot look the other way. The TDP is the single largest constituent of the BJP at the center, the NDA at the center. That makes it imperative that the BJP and the TDP should speak about it. But because the ally here is Janasena Pawan Kalyan's party, I appeal to Pawan Kalyan. I appeal to Pawan Kalyan to speak up on this issue. Then people will have faith that politicians are for the people. But in this case of a ఇది ఓవరాల్గా అసలు దేశంలోనే ఇట్లాంటి ధనవంతుల బిడ్డలు చేస్తున్న దాష్టీకాలని ఎందుకు కాపాడుకొస్తున్నారు, అసలు దీని మీద ఎందుకు చర్య ఉండదు, ఈవెన్ అట్లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళి బయటికి రాగానే ఘనస్వాగతాలు పలుకుతున్నటువంటి దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ ఏ ఆమ్ ఆద్మీ పార్టీని ఏ కాంగ్రెస్ నాయకుడు కొడుకులో చేస్తే కనుక వెంటనే రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఇందులో ఎందుకు సైలెంట్గా ఉంది? తెలుగుదేశం పార్టీ తన ఎలై మిత్రపక్షం కాబట్టి జనసేన విషయంలో సైలెంట్గా ఉంది. మిగతా అంశాల మీద స్పందించే పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించడం లేదు అన్నటువంటి పాయింట్ రాదు. వాళ్ళ ఫాదర్ కూడా స్పందించలేదు. వాళ్ళ ఫాదర్ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేబీ ఈ రిపబ్లిక్ టీవీ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. అమ్మాయి విషయంలో మేము జాగ్రత్తగా చూసుకుంటామని, అంతే తప్పించి తన బిడ్డ అంత ర్యాష్గా డ్రైవ్ చేసి ఉండకూడదు అన్న పదం రాలి. అంటే మా అబ్బాయి తప్పు చేశాడని రాలి. ఇది రియాలిటీ.